బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదంపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టే అంశంపై కాసేపట్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. బ్రేకింగ్ న్యూస్ చూసిన ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదంపై సందిగ్ధత తొలగింది. ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టే అంశంపై కాసేపట్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనుంది. ఉత్కంఠగా మారిన ఆర్టీసీ విలీనం బిల్లు ఆమోదంపై సందిగ్ధత తొలగిపోయింది. ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఉన్నతాధికారులతో చర్చల అనంతరం గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఆర్టీసీ బిల్లు సభలో ప్రవేశపెట్టే అంశంపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ అందించడానికి లైవ్ ద్వారా మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజు, చెప్పండి. రాజశేఖర్, కొద్దిసేపటి క్రితమే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది. నిన్నటి నుంచి కూడా, అంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఉత్కంఠగా ఎదురు చూసినటువంటి ఆర్టీసీ కార్మికులు కానీ ప్రభుత్వం కానీ ఇప్పటికే ఊపిరి పీల్చుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే 10 నుండి దాదాపు 15 ప్రశ్నలు కూడా గవర్నర్ ప్రభుత్వాన్ని సంధించింది. 15 ప్రశ్నలు కూడా ప్రభుత్వం కూడా ఒక్కొక్క దానికి కేటగారికల్ గా ఆన్సర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణుల సలహా తీసుకున్న అనంతరమే గవర్నర్ తమిళిసై ఆర్టీసీ ముసాయిదా బిల్ ఏదైతే ఉందో ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి అనుమతినిస్తూ సంతకాలు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు ఉదయం ఆర్టీసీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, అదే విధంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గవర్నర్ ఆఫీస్ కి ఒకసారి ఈ రోజు రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళతో చర్చలు కూడా చేయడం జరిగింది. ఆ చర్చల అనంతరం న్యాయ కోవిదుల సలహా తీసుకున్న తర్వాతనే గవర్నర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఒక సందిగ్ధ వాతావరణం ఉండే ఈ సమావేశాలు ఆర్టీసీ బిల్లు అసలు సభలోకి వస్తుందా, ఆమోదం పొందుతుందా అన్న సంశయంలో ఉండే చాలా మంది 43,000 మంది ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉందని చెప్పి కూడా కార్మికులు కూడా నిన్న రాజ్భవన్ ముట్టడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తమకున్నటువంటి ఏదైతే అనుమానాలు ఉన్నాయో బిల్లుపై అవన్నింటినీ కూడా ప్రభుత్వానికి ప్రశ్నలు అడిగి తర్వాత అన్ని దాదాపు 15 ప్రశ్నల వరకు అడిగింది. అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత గవర్నర్ సంతృప్తి చెందింది. మొత్తానికైతే డ్రాఫ్ట్ బిల్లుపై అయితే సంతకం చెంది ఈ రోజే సభలోకి, ఎందుకంటే సమావేశాలు కూడా నడుస్తా ఉన్నాయి. ఈ రోజు చివరి రోజు కావడంతో అసెంబ్లీ ఉభయ సభల్లో కూడా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే స్పీకర్ తో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా భేటీ కావడం జరిగింది. ఖచ్చితంగా బిల్లును ఈ రోజు టేబుల్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఉభయ సభల్లో కూడా బిల్లు ప్రవేశపెట్టి ప్రభుత్వం దాన్ని ప్రవేశపెట్టిన తర్వాత దానిపై చర్చ కూడా కొనసాగే అవకాశం కనిపిస్తా ఉంది. చర్చించిన అనంతరం బిల్లు ఖచ్చితంగా ఈ రోజు ఆమోదం ఏ సమయమైనా, అంటే ఈవినింగ్ లేట్ అవర్స్ అయినా కూడా ఖచ్చితంగా బిల్లుపై అసెంబ్లీలో ఈ రోజు ఆమోదం పొందిన తర్వాత తిరిగి గవర్నర్ తమిళిసైకి ఆ బిల్లును పంపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాజశేఖర్, అంటే ప్రధానంగా మీరు 15 అంశాలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది. అది క్లారిటీ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో శాఖ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా 15 అంశాల్లో అంశాలు ఏంటి? ప్రధానమైన అంశాలు అందులో 15 అంశాల్లో ఏవి ప్రధానంగా కనిపిస్తున్నాయి? ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఒకవేళ ఈ ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే న్యాయపరమైన అంశాలు తలెత్తుతాయని చెప్పి కూడా అడగడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ లో ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, సో ఈ విధంగా ఒక్కొక్క డిపో వైజ్ గా నాకు లిస్ట్ కావాలని చెప్పి కూడా గవర్నర్ నిన్న అడగడం జరిగింది. అదే విధంగా ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి వివరాలు కావాలని చెప్పి కూడా అడగడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా అంటే ప్రభుత్వంలో విలీనం చేస్తారా, ఒకవేళ విలీనం చేస్తే వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, పే స్కేల్ ఏ విధంగా ఉంటుంది, సో ఇవన్నిటిపై కూడా గవర్నర్ నిన్న తన ప్రశ్నల ద్వారా అడగడం జరిగింది. అదేవిధంగా దీనికి సమాధానం, అంటే ప్రభుత్వం కూడా దీనికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. ఆర్టీసీ సంస్థ అలాగే ఉంటుంది, కార్పొరేషన్ కేవలం ఉద్యోగస్తులను మాత్రమే, కార్మికులను ఉద్యోగస్తులు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాము అని చెప్పి కూడా ప్రభుత్వం నిన్న సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ కార్యాలయం కానీ కార్యాలయంలో ఉన్నటువంటి న్యాయపరమైన సమస్యలు ఈ బిల్లుపై ఏమైతే ఉన్నాయో
అవన్నిటిని కూడా గవర్నర్ న్యాయ నిపుణులతో మాట్లాడడం జరిగింది, చర్చించడం జరిగింది. అవన్నీ చర్చించిన తర్వాత ఇంకా దీనికి బిల్లుకు ఏ అడ్డంకులు లేవు అని చెప్పి తెలుసుకున్న తర్వాతనే గవర్నర్ అయితే ఈ బిల్లుపై ఆమోదం తెలిపిందని మనకు తెలుస్తా ఉంది రాజశేఖర్. అంటే ప్రధానంగా గతంలో బిల్లుకు సంబంధించిన ఆర్టీసీ విలీనంపై కుదరదు అని చెప్పినటువంటి పరిస్థితి కేసీఆర్కి సంబంధించి అంటే సడన్గా ఎన్నికల స్టంట్గా అందరూ భావిస్తున్నప్పటికీ స్ట్రాటజీ ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి ఎలాంటి స్పందన వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా గతంలో సీఎం కేసీఆర్ ఇదే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి కూడా ఆర్టీసీ ఉద్యోగస్తులు దాదాపు 52 రోజులు కూడా సమ్మె కూడా చేయడం జరిగింది. చాలా మంది గుండెపోటుతో గానీ చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది. అప్పుడు సీఎం మాట్లాడుతూ ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అనేది అసంబద్ధం అని చెప్పి కూడా అప్పుడు చెప్పడం జరిగింది. చాలా మంది దీనిపై ధర్నాలు కూడా చేయడం జరిగింది చాలా రోజుల పాటు. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది, ఎందుకు సాధ్యం కాదని చెప్పేసి. కానీ ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర పడుతున్న సమయంలో ఆర్టీసీ నేతలు అయితే ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఎందుకంటే తమ జీతభత్యాల విషయంలో కావచ్చు, ఈ పిఆర్సీల విషయంలో కావచ్చు చాలా గుర్రుగా ఉన్నారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనూ సీఎం కేసీఆర్ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఇది ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇటు ప్రతిపక్షాలు గాని ఇటు చాలా మంది విమర్శిస్తా ఉన్నారు. అయితే మొత్తానికైతే ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. ప్రభుత్వం దీని గల కారణాలను సూచిస్తూ మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆర్థిక మాంద్యం వల్ల కొద్దిగా లేట్ అయింది, కరోనా మహమ్మారి వల్ల లేట్ అయింది, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధుల ఏదైతే పెంపు విషయంలో అవలంబించిన విధానాల వల్ల రాష్ట్రానికి సరిగా ఏదైతే ఆర్థిక లోటు ఉండే ఇప్పుడు అవన్నీ కూడా ఇప్పుడే కొద్దిగా రాష్ట్రం కూడా ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా పనులు చేసుకుంటా వస్తా ఉన్నాం. అందుకే ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఉందో ఇది కొంచెం ఆలస్యమైంది ప్రభుత్వంలో విలీనం అని చెప్పి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తా ఉన్నాయి. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసమే చేస్తా ఉన్నారు. ఎన్నికల్లో హడావిడిగా ఇప్పుడు లబ్ధి పొందడానికి ఎన్నికల ముందు చేస్తా ఉన్నారు. దీనిపై న్యాయపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నారు. గవర్నర్ అడిగినటువంటి ప్రశ్నలు చూస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు, ప్రభుత్వం ఆధారబాధరగా బిల్లును అయితే తయారు చేసిందని చెప్పి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే గవర్నర్ అన్ని ప్రశ్నలు ఏదైతే అడిగిందో అవన్నీ కూడా ప్రభుత్వం ముసాయిదా బిల్లులో పొందుపరచాల్సిన ఆవశ్యకత ఉండే. కానీ బిల్లును ఎట్లయినా ఈ 3 రోజుల శాసనసభలో పెట్టాలని చెప్పి ప్రభుత్వం గతంలో భావించిన విషయంలో అంటే గవర్నర్ నుంచి స్పందన రాకపోవడంతో ఒక రోజు అసెంబ్లీని కూడా పొడిగించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ముగిస్తున్న తరుణంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయం అయితే ఉందో ఖచ్చితంగా ఈ రోజు సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. సభలో ప్రవేశపెట్టి ఆ బిల్లును అయితే ఆమోదిస్తారని తెలుస్తా ఉంది రాజశేఖర్. సాధారణంగా ఇలాంటి ఒక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అంటే ప్రజాదామయోగ్యం అయినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక సంస్థకు సంబంధించినటువంటి విలీనం చేయడం అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పూర్తి హక్కు అయినప్పటికీ కూడా కొన్నేళ్ళ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ సాధ్యాలు పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ మధ్యన ప్రకటిత అవ్వడం అప్పటికే అంటే చివరి అసెంబ్లీ సెషన్ అవ్వడంతో దానికి సంబంధించినట్టు కూడా ముందస్తుగా పూర్తిగా ఎన్నికలకు సంబంధించిన స్ట్రాటజీ అని క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా 15 అంశాలు మీరు చెప్పినట్టు ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకునే ధోరణిలో గవర్నర్ వెళ్ళట్టు కూడా మనకు అర్థమవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఇందాక మీరు మాట్లాడినప్పుడు ప్రతిపక్షానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడం అంటే కాసేపట్లో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వనున్నట్టు బిల్ సభలో ప్రవేశపెట్టే ఆ క్రమంలో విపక్షాల నుంచి ఏమైనా దానికి సంబంధించినటువంటి సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే దాంట్లో లోటుపాట్లు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యతిరేకత ఏమైనా వ్యక్తమయ్యే అవకాశం ఉంది? మొత్తానికి గవర్నర్ ఆమోద నిర్ణయం ప్రకటించడంతో ఖచ్చితంగా బిల్ అయితే పాస్ అయిపోతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇలాంటి సందర్భాలు ఏమైనా సభలో చోటు చేసుకునే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఖచ్చితంగా బిల్లు ఏదైతే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు అయితే ఇంతకు ముందే స్వాగతించాయి. కానీ కాకపోతే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం గతంలోనే 5.5 సంవత్సరాల క్రితమే ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు ఎందుకు తీసుకోలేదు, చాలా మంది కూడా మరణానికి కారణమయ్యారు సీఎం కేసీఆర్ అని చెప్పి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యపడు అన్న కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేయడం జరిగింది అని చెప్పి కూడా విమర్శిస్తా ఉన్నారు. అదే విధంగా గవర్నర్ లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా మరోసారి ప్రతిపక్షాలు సభలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు కూడా దానిపై క్లియర్ గా వీళ్ళైతే ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే గవర్నర్ కూడా నిన్న కూడా ఆర్టీసీ కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడినప్పుడు అయితే చాలా కేటగిరికల్ గా చెప్పడం జరిగింది. నేను ఖచ్చితంగా ఆర్టీసీ
ఎస్, ఈ బిల్లుకు సంబంధించి ఎప్పటికీ సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది? చివరి రోజు అవడంతో అంటే పొడిగింపు కూడా ప్రతిపక్షాల నుంచి కోరుకున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లో సభను కొనసాగించాలి, చాలా సమస్యలు ఉన్నాయని చెప్పినప్పుడు కూడా ఒకరోజు సెషన్ సంబంధించి పెరగడం కానీ మొత్తం కూడా బిల్లులకు సంబంధించి ప్రధానంగా అంటే 5 బిల్లులు పెండింగ్లో ఉండడం, గవర్నర్కి సంబంధించి దానికి సంబంధించిన ప్రాసెస్ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ప్రధానంగా ఈ బిల్లుకు సంబంధించి ఎప్పటి వరకు అంటే ఏ సమయానికి అది సభలో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది? ఖచ్చితంగా ఈ రోజు సాయంకాలం వరకు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల తర్వాతే సభలోకి ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే స్పీకర్ తోటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ కూడా భేటీ కావడం జరిగింది. టేబుల్ ఐటమ్ గా తీసుకొని ఖచ్చితంగా స్పీకర్ అనుమతి తోటి తీసుకొని ఐటమ్ ను టేబుల్ చేయాలని చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా సాయంత్రం 4 గంటల తర్వాత బిల్లునైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టే అంశాన్ని కూడా ఆల్రెడీ పరిశీలిస్తా ఉన్నారు. కాకపోతే అసెంబ్లీ సమావేశాలను పొడిగింపు అనేది ప్రతిపక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చినా కూడా తీర్పు ఇంకా లేనట్టే అనుకోవచ్చు మనం. ఒకవేళ గవర్నర్ ఆల్రెడీ ఈ రోజు ఈవినింగ్ వరకు తాత్సారం చేస్తే ఏమైనా పొడిగింపుపై నిర్ణయం తీసుకునేవారేమో తెలియదు కానీ, కాకపోతే గవర్నర్ కూడా బిల్లుపై సంతృప్తికరంగా ఆమోదం తెలిపింది కాబట్టి ఇప్పుడైతే పొడిగింపు అయితే ఇప్పటికైతే లేనట్టే కనిపిస్తా ఉంది రాజశేఖర్. దీనిపై ఖచ్చితంగా ఈ రోజు సాయంకాలం కల్లా ఖచ్చితంగా సభలో ప్రవేశపెట్టి ఆమోదించే అవకాశమే క్లియర్ గా కనిపిస్తా ఉంది మనకి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.